భయ్యా రీసెంట్‌గా ఫ్రీ హెచ్‌పివి వ్యాక్సినేషన్ మీన్స్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది భయ్యా. గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తుంది. దీనిపైన అందరికి చాలా మందికైతే కొన్ని డౌట్‌లయితే ఉన్నాయంట. ఇది ఏసుకోవచ్చా? లేదా? వస్తే గనక ఏమైనా అవుతుందా? అనే చిన్న డౌట్ అయితే చాలా మందికి ఉంది. దీని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కువ సేపు వద్దు. షార్ట్‌కట్‌లో మాట్లాడుకుందాం ఏమన్నా సరే. ఇప్పుడు చాలామంది అంటారు అంటే దీనిపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి భయ్య. కేంద్రం ఏమంటుందంటే తప్పుడు ప్రచారాన్ని అయితే కొంచెం ఖండించిందనమాట. ఈ టీకా కొత్త ఏం కాదంట 2006 నుంచెల్లి వరల్డ్ వైడ్‌గా అందుబాటులో ఉందని స్పష్టం చేసింది భయ్య. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,00,00,000 డోన్లు పంపించిందని చెప్పి అనేక స్టడీలు జరిగాయని చెప్పి ఇది సురక్షితం అని చెప్పి తేల్చి చెప్పింది భయ్య. మరి ఇది ఎవరేసుకోవాలంటే 9-18 బాలికలు అందుబాటులో టీకా గర్భాశయ క్యాన్సర్ నుంచి 93-100% వరకు రక్షణ కల్పిస్తుందని చెప్పి చెప్తుంది భయ్య. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏందంటే ఈ వ్యాక్సిన్ వల్ల సంతాన సామర్థ్యం తగ్గుతుందని చెప్పేసి అండ్ పీరియడ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ప్రచారం అయితే బాగా చదువుతుంది భయ్య. బట్ కేంద్ర ఆరోగ్య శాఖ మొత్తం దీంట్లో నిజం లేదని చెప్పేసి స్పష్టం చేసింది భయ్య. పీరియడ్ టైంలోనే వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని చెప్పి తెలిపింది అనమాట. మల్టిపుల్ డోస్ అవసరం లేదని చెప్పి సింగిల్ డోస్ మాత్రమే సరిపోతుందని చెప్పి చెప్తుంది భయ్య. యాక్చువల్లీ దీని బయట వచ్చే కాస్ట్ వచ్చేసి 2,000 రూపీస్ పర్ కాస్ట్ భయ్య. కొన్ని ఇంట్లో చూస్తుంటే సర్చింగ్ చేస్తే మాత్రం అంటే 2-3 డోస్ కూడా కావాలని చెప్తా ఉన్నారు. బట్ గవర్నమెంట్ మాత్రం 1 టైం మీద సరిపోతుందని చెప్పి చెప్తా ఉందన్నమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే అక్కడక్కడ రియాక్షన్స్ ఉంటాయి భయ్య. అంటే నొప్పి ఉంటుంది ఇంజెక్షన్ ఇచ్చే దగ్గర అండ్ లైట్గా అంటే ఏమంటారు దురద లాంటిది అండ్ సైడ్ ఎఫెక్ట్ మరి పెద్దగా ఏమి ఉండదు. అలర్జీ లాంటివి వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ ఇస్తే 1-2 డేస్లో తగ్గిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భయ్య ఇది లేడీస్ మాత్రమే వేసుకోవాలని చిన్న డౌట్ వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మగవాళ్ళు కూడా వేసుకునే ఛాన్స్ అయితే ఉంది భయ్య. ఎందుకంటే దీనివల్ల పైనల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ కూడా తగ్గించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మగాళ్ళు వేసుకున్నా కూడా సేఫ్ సైడే. ఎందుకంటే 10లో 4 మందికి మగాళ్ళే క్యాన్సర్కి బారిన పడుతూ ఉన్నారు అంటే ఇలాంటి విషయాలలో. ఇది దీనివల్ల పిల్లలు పుట్టరేమో అనేది చిన్న డౌట్ ఉంది. జనాభా తగ్గించడం కోసానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ నేను చూసిన ప్రకారం చూస్తే మాత్రం వరల్డ్ వైడ్గా 60 కోట్ల మంది దాకా వేసారని చెప్పేసి చూస్తూ ఉన్నాం భయ్య. అదైతే కనిపించింది. ఇప్పుడు డౌట్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ తర్వాతనే హార్ట్ అటాక్ వేరని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏదో కుంభపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ కావాలంటే ఇది అంగన్వాడీలో ఫ్రీగా అయితే దొరుకుతుంది భయ్య. ఇది కొంచెం జనాలు కూడా కొంచెం ఆలోచించాలి. మనం ప్రతిదాన్ని నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్నే కనిపిస్తూ ఉందంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ని కూడా అడగండి. అన్నీ తెలుసుకున్న తర్వాతనే వేసుకోండి. కేంద్రం కూడా ఊరికనే అయితే పెట్టదుగా భయ్య. ఎందుకంటే ఈ మధ్య క్యాన్సర్ వరకు చాలా వరకు ఎక్కువ అవుతూ ఉన్నాయన్నమాట. వేసుకున్న తప్పులే అనేసి నా యొక్క అభిప్రాయం భయ్య. సో మీరేమన్నా కింద కామెంట్లో చెప్పండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఇది నేనైతే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి భయ్య, చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.